వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. అరకు లోయలో ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరగనున్న అరకు చలి ఉత్సవాలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉన్నతాధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే అరకు చలి ఉత్సవం ప్రారంభోత్సవానికి అరకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనపై జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అరకు పర్యటనతో పాటు 3 రోజుల పాటు ఘనంగా జరిగే అరకు చలి ఉత్సవాలు విజయవంతానికి ప్రత్యేక చర్యలు చేపడుతూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అరకు చలి ఉత్సవాలను ఈ నెల 29న సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని, అరకు పర్యటనలో భాగంగా అరకు మండలంలోని చొంపి గ్రామంలో ఏర్పాటు చేసిన హోమ్ స్టేని స్వయంగా సందర్శించి నిర్వాహాలతోనూ స్థానికులతోనూ పర్యాటకులతోనూ ప్రత్యేకంగా మాట్లాడతారన్నారు. అక్కడ నుండి అరకు ఉత్సవాలు జరిగే ప్రధాన వేదిక వద్దకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ని సీఎం ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసే కళాకారులు తయారు చేసిన ఆర్ట్ క్రాఫ్ట్ స్టాల్ను, గిరిజన ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న పంటలతో తయారు చేసే ప్రత్యేక వంటకాల స్టాల్ను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారని చెప్పారు. ఇస్తాము. ప్రాబ్లీ మనకి సాటర్డే సండే ఎనీవే మనకి హాలిడే ఉంటుంది. బట్ ఫ్రైడే ఒక రోజు మనం ఫ్రైడే అండ్ ప్రాబ్లీ థర్స్డేకి లోకల్ హాలిడేస్ ఇవ్వడానికి ఏర్పాటు చేయాలి. సార్ రిక్వెస్ట్ అంటే ఉత్సవాలు జరిగినప్పుడు అంటే ఫెస్టివల్ ఫ్యామిలీస్ కూడా లోపలికి వెళ్ళి బాగుంటుంది సార్. అంటే మనం అయితే ఈ కవరేజ్ లో ఉండిపోతాం సార్, కానీ చూడడం అయితే అవ్వట్లేదు. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావాలి. ఈసారి మన కాలేజ్, మనకు అరకు కాలేజ్, పాడేరు డిగ్రీ కాలేజ్లో ఉంటున్న మన గిరిజన విద్యార్థుల ద్వారా ఒక ట్రైబల్ ఫ్యాషన్ షో ఒకటి చేయడం జరుగుతుంది. సో అది కూడా చాలా లాస్ట్ టైం కూడా చాలా బాగా చేయడం జరిగింది. ఈసారి కూడా దానికంటే ఇంకా మెరుగైన విధంలో చేయడానికి కోసం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో మొత్తంగా చూస్తే మన ఈ నెక్స్ట్ 4 డేస్ 29 నుంచి 1 వరకు మన అరకు ఒక పండగ వాతావరణంలో కోలాహలంగా డిఫరెంట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఖచ్చితంగా మన ప్రాంతంలో ఉంటున్న ప్రతి ఒక్క సిటిజన్స్, అంటే అల్లూరు జిల్లాలో ఉంటున్న అందరూ కూడా అరకు వచ్చేసి ఈ 4 రోజు సంతోషంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. దాంతోపాటు కాకుండా మన అరకు ప్రాంతము ఎట్లా పర్యాటకులకి ఒక మంచి హోస్ట్గా మనం ఎట్లా హాస్పిటాలిటీలో మనం ఎవరు అయినా చూపించడానికి ఖచ్చితంగా మన అందరూ కూడా కలిసి కట్టి పర్యాటకుల్ని వెల్కమ్ చేసేసి వాళ్ళని జాగ్రత్తగా చూసి సేఫ్గా పంపిస్తే ఖచ్చితంగా మన ప్రాంతంలో మనం ఆలోచన చేసిన విధంగా వివిధ రంగాల్లో పర్యాటక ద్వారా అభివృద్ధి ఖచ్చితంగా జరగడం జరుగుతుంది. సార్ అరకు ఫెస్ట్ 2026 లాస్ట్ ఇయర్ మనం చలి అరకు ఫెస్టివల్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఈ సంవత్సరము దానికంటే మెరుగా చేయడానికి కోసము మన రాష్ట్ర ప్రభుత్వము ఇది అరకు ఫెస్టివల్ని ఒక ఒక ఫెస్టివల్గా, స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసేసి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి 29 జనవరి నుండి 1 ఫిబ్రవరి దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. 29 ఫిబ్రవరి అంటే ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్స్కి రావడం జరిగింది. ఇది చాలా చాలా ఆనందదాయకం. ఎందుకంటే అరకు ప్రాంతము అభివృద్ధి, టూరిజం సంబంధపడిన అభివృద్ధిలో ముఖ్యమంత్రి గారు చూపించిన ఈ చవరలు చాలా చాలా సంతోషం. ఉంటున్న ట్రైబల్స్ అందరూ కూడా దీని ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. 29 మార్నింగ్ 12 o'clock ముఖ్యమంత్రి వారు కొత్త వలసలో ల్యాండ్ అయ్యి ఇక్కడ మీటింగ్ మన డిగ్రీ కాలేజ్లో రవల్గూడ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో మెయిన్ ఈవెంట్ స్టార్ట్ చేస్తారు. దాంట్లో ఫస్ట్ ఇక్కడ ఉంటున్న క్యారవన్ టూరిజం మన జిల్లాలో 5 లొకేషన్స్లో క్యారవన్ పార్క్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది. దానికి ఉంటున్న శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ ఉంటున్న అడ్వెంచర్ టూరిజంకి సంబంధపడిన వివిధ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆయనకి చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా పారాగ్లైడింగ్, పారా మౌంటరింగ్, దెన్ మనకు ఉంటున్న స్కూబా డైవింగ్. ఇక్కడ వైజాగ్లో ఉంటున్న టీం కూడా ఇక్కడ మళ్ళీ వాటర్ బేస్డ్ స్పోర్ట్స్ ఉంటున్న అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఉంటున్నారు. ఆ విషయాలన్నీ కూడా ఆయనకి చూపించడం జరుగుతుంది. దాని తర్వాత మన అరకుకి సంబంధపడిన మన ట్రైబల్ డిషెస్ని ఒకటి మన ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి వారితో కలిసి ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాంట్లో మన ప్రాంతంలో పండుతున్న మిల్లెట్స్ కానీ వివిధ ధాన్యాల నుండి మన ట్రైబల్ వే ఆఫ్ అనుకున్న ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయడానికి ఒక ట్రయల్ చేయడం జరుగుతుంది ఇవాళ రేపట్లో. అది కూడా సార్కి చూపించేసి అది ఒక ఫ్యూచర్లో మనకుంటున్న ఒక అరకు డిష్ అట్లా మనం ప్రపంచంకి ప్రకటించడానికి కూడా ఒక ప్రయత్నం జరగడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మెయిన్ డయాస్లో ఆయన ప్రోగ్రాం జరుగుతుంది.
దాంట్లో ఫస్ట్ ఒక కార్నివల్ మనకున్న వివిధ ట్రెడిషనల్ ట్రైబల్ పీపుల్స్ చుట్టూ ఉంటున్న ప్రాంతం నుంచి మనకి వివిధ రాష్ట్రం నుంచి వచ్చిన ట్రైబల్స్ అందరూ కూడా వాళ్ళకు ఉంటున్న ఈ ఆర్ట్ కల్చర్ డాన్సెస్ గురించిన విషయాలన్నీ కూడా ఒక కార్నివల్ ద్వారా ముఖ్యమంత్రి వారు అండ్ అక్కడ వచ్చిన పర్యాటకులు అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రసంగం ఉంటుంది. టూరిజం వాళ్ళు ఇప్పుడు దాకా విశాఖ ఉత్సవాలు ఏమేమి చేస్తున్నారు, మనకున్న టూరిజంలో ఏమేమి అచీవ్మెంట్ చేశామని ఒక ఆడియో విజువల్ కూడా ఆయనకి ప్లస్ అక్కడ వచ్చిన ఆడియన్స్ అందరికీ చూపించడం జరుగుతుంది. దాని తర్వాత ఆయన ఇక్కడ ఉంటున్న విలేజ్ మన చొంపి విలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ముఖ్యంగా ముఖ్యమంత్రి వారు మన ఈ ప్రాంతంలో ఈ ఎల్టీఆర్ చట్టం వలన పెద్ద బిగ్ ఇండస్ట్రీస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు. దానికి ఆల్టర్నేటివ్గా ఏం చేయవచ్చు అనే ఆలోచనలో మన కోసమే ఒక హోమ్ స్టే పాలసీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడం జరిగింది. ఆ హోమ్ స్టే పాలసీ పరిధిలో మనం చొంపిలో చేసిన టూరిజం డిపార్ట్మెంట్ అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలిసి చేసిన ఈ హోమ్ స్టే గురించి అక్కడ చూడడానికి వెళ్తున్నారు. అక్కడ హోమ్ స్టేస్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారో అక్కడ ఉన్న మన ట్రైబల్ హోస్ట్ కానీ టూరిస్టులు ఎట్లా హవాదే ఫీలింగ్ ఇక్కడ ఉంటున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందని ఆయన స్వయంగా వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. దాని తర్వాత మన కొత్త వలస ఫామ్ నుంచి టేకప్ అవ్వడం జరుగుతుంది. ఇది క్లుప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్న ప్రోగ్రాము. ఆయన మొదలుపెట్టిన నుండి 29th మొదలుపెట్టిన నుంచి ఫస్ట్ 30th, 31st అండ్ ఫస్ట్ నెక్స్ట్ 3 days కూడా కలిపి రన్ మనం పెట్టడం జరుగుతుంది. ఇక్కడున్న డిగ్రీ కాలేజ్ నుంచి ఫైనరీ వరకు దానికి కూడా ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఇదన్నీ కూడా ఆర్గనైజర్స్ ఈ ఈవెంట్ మేనేజర్గా శ్రేయాస్ మీడియా అని వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో వాళ్ళ ద్వారా ఈ ప్రమోషన్స్ కానీ ఈ ఆర్గనైజేషన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఇచ్చిన QR కోడ్ యూజ్ చేసుకొని ఈ ఆర్ట్ మరాథన్ కానీ ఈ సైక్లింగ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. దానికి ఉంటున్న రిజిస్ట్రేషన్స్ ఎవరైనా చేసుకోవచ్చు ఆల్ అక్రాస్ ఇండియాలో. అండ్ ఒక మధ్యాహ్నం మనకి పద్మాపురం గార్డెన్స్లో ఫ్లవర్ షో జరుగుతుంది. అండ్ మనకి ఒక ట్రైబల్ బొకే అని ఒక కాన్సెప్ట్లో కూడా మన ప్రాంతంలో పండుతున్న ఫ్లవర్స్తో మన ట్రైబల్ ఫ్లేవర్తో ఒక అరకు బొకే అని ఒక కాన్సెప్ట్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ 3వ రోజు మనకి ఒక ప్యానల్ డిస్కషన్ చేస్తున్నాము. అంటే మనకు ఉంటున్న పర్యాటకము ప్లస్ ఇక్కడ ఉంటున్న ట్రైబల్ థీమ్లో ఇది ఎట్లా అభివృద్ధికి ఇది రెండు థీమ్ పెట్టి ఎట్లా ఈ ఏరియాని అభివృద్ధి చేయవచ్చని ఒక ప్యానల్ ఎక్స్పర్ట్స్ వివిధ రంగాల్లో రావడం జరుగుతుంది. అది కూడా ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ట్రైబల్ డెవలప్మెంట్ కానీ ఈ టూరిజం కానీ హాస్పిటాలిటీ కానీ అట్లాంటి వాళ్ళు వచ్చేసి ఈ ప్యానల్ డిస్కషన్లో పాల్గొని వాళ్ళకున్న సలహాలు సూచనలు చెప్పడం జరుగుతుంది. అండ్ అగైన్ ఆ రోజు నైట్ సునీత గారు లైవ్ కాన్సర్ట్ ఉంటుంది ఒక 1 to 1.5 hour. దెన్ ఎవ్రీ డే మనకి ఈవినింగ్లో ఏదైనా ఒక లైవ్ కాన్సర్ట్స్తో క్లోజ్ అవ్వడం జరుగుతుంది. 4th డే అంటే 1st February మనకి ఒక పెద్ద ట్రైబల్ కార్నివల్ ఎవరెవరు కళాకారులు ఈ మూడు రోజులు చేశారో వాళ్ళతో ఒక కార్నివల్ మనకి అరకు ప్రాంతంలో చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ డే మనకి సీఎం గారు వచ్చినప్పుడు స్టార్ట్ చేసిన కార్నివల్ మళ్ళీ అరకు ప్రాంతం అన్నీ కూడా తిరగడము లాస్ట్ డేలో జరుగుతుంది. అండ్ లాస్ట్ డే విల్ బి ఎ గ్రాండ్ ఫినాలీ విత్ డ్రోన్ షో. మనకి వివిధ డిఫరెంట్ స్ట్రక్చర్స్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా మనకి డ్రోన్ షో ద్వారా ఆ రోజు ఈవినింగ్ చేయడం జరుగుతుంది. అండ్ క్లోజింగ్ సెరమనీ మనకున్న తమన్ గారు వచ్చి ఇక్కడ లైవ్ కాన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ విల్ బి ద ఫైనల్ క్లోజర్. ఇది కాకుండా సో మొత్తం మనకి ఈ విశాఖ ఉత్సవాన్ని ఒక కాన్సెప్ట్ 8 కోట్ల రూపాయలు మొత్తంగా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకి ఇది 3 ప్రాంతంలో కూడా అరకు, దెన్ అనకాపల్లి అండ్ విశాఖ 3 కూడా కలిపి ఇది 8 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెట్టడం జరుగుతుంది. సార్ లాస్ట్ టైం హెలికాప్టర్ రైడ్లో చాలా మంది టికెట్స్ ఇచ్చినా సరే తీసుకెళ్లకుండా టికెట్ రిఫండ్ చేయడం ఈసారి జరగకుండా చూస్తారు. లాస్ట్ టైం ఏమైందంటే మనకి నెంబర్ ఆఫ్ సార్టీస్ ఒక రోజు ఎన్ని సార్టీస్ చేయవచ్చని ఒక రెస్ట్రిక్షన్ ఉంది. సో దాని ద్వారా ఓవర్ బుకింగ్ అయింది, అంటే చాలా మంది బుక్ చేశారు. ఈసారి మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం, ఈ 3 రోజులు కాకుండా 4 రోజుగా చేయడానికి వాళ్ళకి చెప్పడం సార్. అంటే 4 minutes రైడ్ కి 4,000 కలెక్ట్ చేశారు సార్. దానిగా అసంతృప్తి నెగోషియేట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మైదాన ప్రాంతంకి మన ప్రాంతంలో ఈ ఫ్లయింగ్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంటున్నారు. అంటే మనకి హైట్ ఎక్కువ ఉంటున్న వలన ఫ్యూయల్ ఎక్కువ ఖర్చు పడుతుందని కోసం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బట్ ఈసారి ఇంకా గట్టిగా మనం నెగోషియేట్ చేసి మంచిగా తీసుకొస్తాం.
సార్ ఈ హోమ్ అరకు స్టేలు అన్నారు కదా సార్, హోమ్ స్టేలు సార్, హోమ్ స్టేలు కాన్సెప్ట్ బాగానే ఉంది కదా సార్. అంటే త్వరగా అవి రిజిస్ట్రేషన్ కూడా చేయాలి సార్, 3 సార్లు మీటింగ్ కూడా పెట్టారు సార్. కొంతమంది హోమ్ స్టేల్ కింద మేము కూడా ఇల్లు తయారు చేసుకున్నాం సార్. అయితే రిజిస్ట్రేషన్ అయితే ఇంతవరకు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఒక కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ఒక హోమ్ స్టేస్ అందరినీ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అప్డేట్ చేయడానికి మనకి booking.com కానీ Airbnb కానీ దాంట్లో ఆన్బోర్డ్ చేయడానికి కూడా టూరిజం డిపార్ట్మెంట్ ఒక కొత్త ప్రణాళిక తీసుకురావడం జరిగింది. సో దానివల్ల ఇప్పుడు ఎవరెవరు హోమ్ స్టేకి ముందుకు వెళ్తున్నారో మీకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని మీకుంటున్న విషయాలన్నీ కూడా ఒక టీం వచ్చి ప్రాపర్గా చేసి మీకు రేటింగ్ ఇచ్చేసి ఆన్బోర్డ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటి నుంచి ఇంకా త్వరగా ఫాస్ట్గా చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. సార్ అరకు ట్రైబల్ ఫుడ్ ఫెస్టివల్ అనేది అరకు నుండి ఫెస్టివల్ పెడితే బాగుంటుంది కదా సార్, ట్రైబల్ లోకల్ తిరుపతి నుండి ఎక్కడ నుండి తీసుకొస్తామంటున్నారు. తిరుపతిలో ఉంటున్న కల్నరీ ఎక్స్పర్ట్స్ని తీసుకువచ్చేసి మన ప్రాంతంలో ఉంటున్న యూజెన్స్ని ఒక్కొక్కసారి చూడాలి. మనకి ఎట్లాంటిది మంచిది ప్రపంచం చెప్పాలి కదా, న్యూట్రిషనల్ వాల్యూ కానీ ఎట్లా హెల్తీగా ఉంటుంది, ఏమేమి కంటెంట్స్ ఉన్నాయని సైంటిఫిక్గా స్టడీ చేసేసి ప్రపంచం చెప్పడం. అంటే ఇక్కడ ట్రైబల్ విధానంగా ఉంటున్న కల్నరీ ప్రాక్టీసెస్నే చూడడానికి వస్తున్నారు. మనం బయటకు నుంచి ఎవరు తీసుకురాలా, మన చేసిన విధానం వంట విధానాన్ని వాళ్ళు స్టడీ చేసేసి ప్రాపర్గా ప్రజెంట్ చేయడానికి కోసం వస్తున్నారు. సో దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ అవర్ ట్రైబల్ వే ఆఫ్ కల్నరీ ప్రాక్టీస్. ఉత్సవాల సందర్భంగా కార్యక్రమం జరుగుతుంది. ఈ అరకులో మనం 30th రోజు మనం ఒక ట్రెక్కింగ్ గాలికొండ వ్యూ పాయింట్, ఈ శృంగమెట్ట లొకేషన్స్లో వివిధ ట్రెక్కింగ్ ట్రైల్స్లో ఇక్కడ ఉంటున్న పర్యాటకుల్ని తీసుకువెళ్ళి ఆ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్సెస్ని చూపించడం జరుగుతుంది. దాంతోపాటు అడ్వెంచర్ స్పోర్ట్స్గా మనకి ఒక చాపర్ రైడ్, లాస్ట్ టైం మనం హెలీ రైడ్ చేసాం, హెలికాప్టర్ రైడ్, సిమిలర్ ఈసారి కూడా హెలికాప్టర్ రైడ్ మన అరకు ప్రాంతంలో రావడం జరుగుతుంది. హాట్ ఎయిర్ బలూన్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. దాంట్లో కూడా రైడ్స్ అండ్ అదర్ ఐటమ్స్ మనకున్న పర్యాటకులకి చూపించగలుగుతాము. పారా మోటరింగ్ కూడా పెట్టడానికి ఎస్పెషల్లీ మాడగడ్డలో చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. మాడగడ్డ ఇస్ బెస్ట్ ప్లేస్ మనకి పారాగ్లైడింగ్ కానీ పారా మోటరింగ్ రెండుకు కూడా చాలా సూటబుల్ అని మన అడ్వెంచర్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. అది దాని పరిలో ఆ పరిధిలో అదని కూడా చేయడం జరుగుతుంది. దాని తర్వాత మధ్యాహ్నం కాదు, ఒక 10 o'clock to 11 o'clock మధ్యలో ట్రైబల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టాల్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. దాంట్లో వివిధ రాష్ట్రం నుంచి వచ్చిన ట్రైబల్స్ వాళ్ళు చేసిన వివిధ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒక 10-15 స్టాల్స్ ఉంటుంది. పర్యాటకులు అది విజిట్ చేసేసి అక్కడ ఉంటున్న ఐటమ్స్ కూడా వాళ్ళ డిస్కౌంట్ రేట్లో వాళ్ళు కొనడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ ఇక్కడ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఇటువైపు మనకి తెలంగాణ, తమిళనాడు అండ్ కేరళ, ఈ లొకేషన్స్లో ఉంటున్న ఆల్ ట్రైబల్ గ్రూప్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేసి 3 రోజులు కూడా మనతో ఉంటారు. అండ్ ఈవినింగ్లో మనకి ఇక్కడ ఒక ఈవినింగ్ షోస్ ఉంటాయి, కల్చరల్ షోస్ ఉంటాయి. దాంట్లో మన ప్రాంతంలో లోకల్ ట్రైబల్ పిల్లలకు ఉంటున్న విషయాలు, మన స్కూల్స్ కానీ కాలేజెస్లో ఉంటున్న టాలెంట్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దాంతోపాటు బయటకు నుంచి వచ్చిన కళాకారులు, ఆర్టిస్టులు కూడా దీంట్లో చేయడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ డేలో జరుగుతుంది. సెకండ్ డే దట్ ఈస్ 31st of January అగైన్ ఒక మనకి కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుల్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్ కడప.